జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్న వరి మరియు మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియపై సమీక్ష చేసేందుకు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటికే 60% మొక్కజొన్న కొనుగోలు పూర్తయ్యాయని, రానున్న 10 రోజుల్లో 90% పూర్తి చేస్తున్నామని వెల్లడించారు. హమాలీలు, గోదాముల సమస్యలను అధిగమించేలా జిన్నింగ్ మిల్లులో నిల్వలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, తేమ శాతం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. 2.2 లక్షల మెట్రిక్ టన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దీనికోసం మనం 200 ప్రొక్యూర్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేసాం. ప్రతి సెంటర్ దాదాపుగా ఒక 2000 మెట్రిక్ టన్ మ్యాక్సిమం వస్తుంది అట్లా ఏర్పాటు చేసాం. ప్రతి కొనుగోలు కేంద్రాలకి ఒక రైస్ మిల్లర్స్ తోటి అటాచ్ చేసాం. రైస్ మిల్ అండ్ కొనుగోలు సెంటర్ దీని మధ్యలో ఇంకేదైనా ట్రాన్స్పోర్ట్ ఉంది, ట్రాన్స్పోర్ట్ ఎవరు చేస్తారో డ్రైవర్తో పాటు డీటెయిల్ కూడా తెలియజేయడం చేస్తాం ఒక 2 days. తర్వాత ప్రతి సెక్టర్కి అంటే మీలర్స్ ఉండొచ్చు, ట్రాన్స్పోర్టర్స్ ఉండొచ్చు, తర్వాత రైతులు ఉండొచ్చు, ప్రతి సెక్టర్ తోటి మీటింగ్ పెట్టి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. రైతులకి మీ ద్వారా నేను ఏం విజ్ఞప్తి చేస్తున్నానంటే, మీ పంట, మీ ధాన్యం కొంచెం క్లీన్ చేసి మాయిశ్చర్ తగ్గినాక మీరు పీపీసీ సెంటర్కి తీసుకోండి. మీరు తీసుకువచ్చిన ఒక్కొక్క గ్రెయిన్ కూడా మనం కొనుగోలు గవర్నమెంట్ ద్వారా చేస్తాం. దీంట్లో ఏం తప్పు మాత్రం క్లీన్ చేయకుండా, మాయిశ్చర్ రాకుండా మనకి చాలా ఇష్యూస్ ఫేస్ అవుతాయి. మళ్ళీ పీపీసీ సెంటర్లో చాలా లైన్ పెరిగిపోతుంది. అది చేయకుండా వెయిట్ చేసి ఏయోతో కన్సల్ట్ చేసి మీరు పీపీసీ సెంటర్కి వస్తే బెటర్. దీని తర్వాత మనం చూస్తూ ఉన్నాం కొన్ని వారంలో అకాల వర్షాలు కూడా జరుగుతున్నాయి. సో మన దగ్గర సఫిషియెంట్ టార్పాలిన్స్ మాత్రం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ హార్వెస్టింగ్ చేసి రైతులు కూడా వాళ్ళు పొలాలు పెడుతున్నారు, వాళ్ళు కూడా జాగ్రత్తగా పెట్టాలని నేను కోరుతున్నాను. దీని ద్వారా సెకండ్ వచ్చేసి మొక్కజొన్న కొనుగోలు కూడా జరుగుతుంది. దీంట్లో కూడా మనం 2 లక్షల పైన మెట్రిక్ టన్ కొనుగోలు అవుతుంది అని అనుకుంటున్నాం. దీనికి 15 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. ఇప్పటివరకు ఈరోజు అంటే 12th మే రోజు 1.2 lakh మెట్రిక్ టన్స్ అంటే మోర్ దెన్ 60% కొనుగోలు కంప్లీట్ అయింది. మేస్తే మనం ఎంత అనుకున్నామో దీంట్లో 60% కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టోరేజ్ ప్లేస్లో కొంచెం ఇష్యూ ఉంటాయి. సో మనకి ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి పర్మిషన్ వచ్చింది. అన్ని కాటన్ జిన్నింగ్ మిల్స్ ఏదైనా ఉంటే అక్కడ 90,000 మెట్రిక్ టన్ స్టోరేజ్ స్పేస్ చేయడానికి పర్మిషన్ వచ్చింది. సో ఇమీడియట్గా ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కూడా తగ్గిపోతుంది, హమాలి కూడా అవైలబుల్ ఉంటారు. కాబట్టి ఇప్పటి నుంచి మేజ్ ప్రొక్యూర్మెంట్ చాలా సులభంగా జరుగుతుంది అని అనుకుంటున్నాను. తర్వాత దీనికి కూడా ఏం లిమిట్ లేదు. మీరు ఎంతైనా లిమిట్ సెట్ చేసిన ప్రకారంగా ఒక ఎకరానికి 26.7 MT అట్లా ఆ ప్రకారంగా ఎంతైనా మొక్కజొన్న మీరు రైతు తీసుకొని వస్తే అది కొనుక్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఏం క్వశ్చన్స్ ఉంటే అడగండి, నేను ఆన్సర్ ఇస్తాను.